హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై ఓ వ్యక్తి అందరూ చూస్తుండగానే దాడి చేశాడు. ఈ ఘటనతో దేశమంతా ఉలిక్కిపడింది. సీఎం అధికార నివాసంలో జన్ సువాయ్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఆమె ప్రజల వద్ద నుంచి వినతులు స్వీకరిస్తున్నారు. ఆ సమయంలోనే ఆమె వద్దకు వచ్చిన ఓ వ్యక్తి కాగితాన్ని అందించాడు. అనంతరం వెంటనే గట్టిగా అరుస్తూ దుర్భాషలాడుతూ ఆమె చెంపపై కొట్టాడు. ఊహించని ఈ పరిణామంతో అక్కడున్న వారంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. తక్షణమే స్పందించిన భద్రతా సిబ్బంది దాడి చేసిన వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన తర్వాత సీనియర్ పోలీసులు అధికారులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి సురక్షితంగా ఉన్నారని సీఎం కార్యాలయ వర్గాలు స్పష్టం చేశాయి. కేంద్ర హోంశాఖకు ఘటన తాలూకా వివరాలను ఢిల్లీ పోలీసులు వివరించారు. అయితే ముఖ్యమంత్రి రేఖా గుప్తా చుట్టూ కట్టుదిట్టమైనటువంటి భద్రత ఉంటుంది. ముఖ్యమంత్రి భద్రతను పోలీసులు నిత్యం పర్యవేక్షిస్తూనే ఉంటారు. 3 అంచెల భద్రత సీఎం చుట్టూ ఉంటుంది. చివరికి ఆమె అధికార నివాసంలో జన్ సువాయ్ కార్యక్రమం జరుగుతున్నప్పుడు కూడా భద్రత అదే స్థాయిలో ఉందని తెలుస్తోంది. అంతటి భద్రత ఉన్నప్పటికీ కూడా ఆమెపై ఎలా దాడి జరిగిందనేది అర్థం కావడం లేదని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దాడి ఘటనపై రాజకీయంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు దేవేంద్ర యాదవ్ ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ముఖ్యమంత్రికి రక్షణ లేకపోతే ఇక సామాన్య మహిళలకు భద్రత పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. ఈ దాడి రాజధానిలో మహిళల భద్రత ఎంత దయనీయంగా ఉందో తెలియజేస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సందేవ కూడా ఈ దాడిని ఖండించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారని ఆయన తెలిపారు. రేఖా గుప్తా ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఇంటెలిజెన్స్ రిపోర్టు ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఆమెకు భద్రత మరింత పెంచింది. ఆమె భద్రతను కేంద్ర బలగాలు కూడా పర్యవేక్షిస్తున్నాయి. ఢిల్లీ అత్యంత సున్నితమైన ప్రాంతం కావడం, చాలా రోజుల తర్వాత ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి రావడం వంటి పరిణామాల నేపథ్యంలో ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాయి. ఆ నివేదిక ప్రకారం కేంద్ర హోంశాఖ రేఖా గుప్తాకు భద్రతను పెంచింది. ఆ వ్యక్తి పోలీసుల అదుపులో ఉన్నాడు. అతని పేరు రాజేష్ అని, వయసు 42 ఏళ్లని పోలీసులు విచారణలో తేలింది. అంతేకాకుండా అతని తల్లి కూడా ఈ ఘటనపై స్పందించారు. రాజేష్ కు కుక్కలంటే చాలా ఇష్టం. అలాంటిది సుప్రీంకోర్టు వీధి కుక్కలపై తీర్పు ఇచ్చినప్పటి నుంచి ముభావంగా ఉంటున్నాడు. బహుశా ఈ నేపథ్యంలోనే దాడి చేసి ఉండొచ్చు అని ఆమె అంటున్నారు. స్థానికులు సైతం రాజేష్ డాగ్ లవర్ అనే విషయాన్ని ధృవీకరించారు. అయితే అరెస్ట్ అయిన తన బంధువును విడిపించే విషయంలో రాజేష్ ఢిల్లీ సీఎం సాయం కోరాడని, బహుశా ఆ వ్యవహారంలోనే ఆమెపై దాడికి పాల్పడి ఉంటాడని కొందరు చెబుతున్నారు.